హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేగంగా RRR, నార్త్కు భూసేకరణ, సౌత్కు అలైన్మెంట్ చేయించాలి, రైతులకు పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 3 ఏళ్లలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో 29,700 కిలోమీటర్ల మేర రోడ్లు, సింగిల్ డబుల్ రోడ్లను కూడా విస్తరించాలి, పంట పొలాలకు సులువుగా చేరేలా నేషనల్ హైవేలపై అండర్ పాసులు, R&B అటవీ శాఖలు సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన. RRR నేషనల్ హైవేలపై అధికారులతో సమీక్ష, గ్రామీణ రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు 1000 కోట్లు విడుదల. రీజనల్ రింగ్ రోడ్ RRR నార్త్కు సంబంధించి భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. RRR నేషనల్ హైవేల భూసేకరణ, పరిహారం, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్లపై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భూసేకరణ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని, తరచూ రైతులతో సమావేశం కావాలని సూచించారు. ఆయా రహదారులు నిర్మాణాలతో కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తూ భూసేకరణ స్పీడప్ చేయాలని అన్నారు. RRR సౌత్కు NHAI సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున HMDAతో అలైన్మెంట్ చేయించాలని సూచించారు. హైదరాబాద్ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. రేడియల్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడం, పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఉండడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు RRRను సంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రయాణానికి అనుకూలంగా పంచాయతీ రోడ్లు, రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాల్సిందే. భవిష్యత్తు అవసరాలకు పరిగణలోకి తీసుకుని రోడ్డు వెడల్పు ఉండేలా డిజైన్ చేయాలి. గతంలో ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగుణంగా సింగిల్ లైన్, డబుల్ లైన్ రోడ్డు వెడల్పును నిర్ణయించారు. ప్రస్తుతం మారుమూల పల్లెల్లోనూ కార్లు, ట్రాక్టర్లు, ఇతర ఖాళీ వాహనాలు తిరుగుతున్నందున వాటి రాకపోకలకు వీలుగా ఆయా రహదారుల కొలతలను మార్చాలి. ఆటంకాలు లేకుండా వాహనాలు సాగిపోయేందుకు వీలుగా రోడ్లను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ షురు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఎగ్జిబిషన్ను శుక్రవారం ప్రారంభించారు. నుమాయిష్ 47 రోజుల పాటు రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు కొనసాగుతుంది. వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 వరకు ఉంటుంది. ఇందులో ఈసారి 2000 స్టాళ్లు ఏర్పాటు చేయగా ఎంట్రీ ఫీజును 50 రూపాయలుగా నిర్ణయించారు. మినీ ట్రైన్తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదానీపై యుఎస్లో ఎంక్వైరీ. అదానికి న్యూయార్క్ కోర్టు షాక్ ఇచ్చింది. వేర్వేరుగా నడుస్తున్న 3 కేసులను ఒకేసారి విచారిస్తామంది. ఇండియాలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు 2029 కోట్ల వరకు లంచాలు ఇచ్చారని, ఈ విషయం యుఎస్లోని ఇన్వెస్టర్లకు చెప్పలేదని కేసు నమోదైంది. నాకు ఇల్లు లేకున్నా అంటూ మోదీ ఒక న్యూస్. 4 కోట్ల మందికి కట్టించిన కేజ్రీవాల్ అధికార నివాసం శీష్ మహల్ను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. నాకు ఇల్లు లేకున్నా 4 కోట్ల మందికి కట్టించానని పేర్కొన్నారు. అద్దాల మేడ కట్టుకోవాలని తనకు కోరిక లేదని ప్రధానమంత్రి మోదీ వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని షరతు విధించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. రాష్ట్ర జనాభాలో 55% బీసీలే. కుల గణన సర్వేలో వెల్లడి. ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇతరులు కలిపి 45%. సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం. దీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే ఛాన్స్. రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. రాష్ట్రంలో బీసీల జనాభాపై స్పష్టం వచ్చింది. మొత్తం జనాభాలో 55% మేర బీసీలు ఉన్నట్లు తెలిసింది.
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు సమాచారం. కులగణన సర్వేకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం సిద్ధం చేసింది. దీనిపై శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున కులగణన సర్వే వివరాలపై కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. మేడిగడ్డ ఎస్సీ మరియు ఈఈపై చర్యలు. బ్యారేజీ పూర్తి కాకుండానే సీసీ ఇవ్వడంపై సర్కార్ సీరియస్. ఛార్జ్ మెమోలు జారీ చేసిన ఇరిగేషన్ శాఖ 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం. బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే సర్టిఫికెట్ కోసం 3 సార్లు ఎల్ఎన్టీలు లేఖలు. 15 రోజుల్లోనే సీసీ జారీ చేసిన అధికారులు. నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఇచ్చారనే అనుమానాలు. నేడు సెప్టెంబర్లో సీసీని రద్దు చేసిన సర్కారు. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి కాకుండానే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి కంప్లీషన్ సర్టిఫికెట్ సీసీ ఇచ్చిన అంశంపై సర్కారు చర్యలకు సిద్ధమైంది. బ్యారేజీకి ఆ సమయంలో ఎస్సీగా పనిచేసిన బివి రమణారెడ్డి ఈ తిరుపతిరావుకు క్రమశిక్షణ చర్యలో భాగంగా ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఛార్జ్ మెమోలు జారీ చేశారు. ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991లోని రూల్స్ 20 ప్రకారం 2016లో తెలంగాణకు అడాప్ట్ చేసుకున్న 2 అధికారులపై విచారణ చేయాలని మెమోలో పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడం, నిర్మాణ సంస్థకు లబ్ధి చేకూర్చడం వంటి కారణాలతో 2 అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ఉత్తర్వులో పేర్కొన్నారు. నోటీసులు అందిన 10 రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, వ్యక్తిగతంగా వచ్చి విచారణ అధికారులకు వివరణ డాక్యుమెంట్లు సమర్పించాలని మెమోలో పేర్కొన్నారు. ఇచ్చిన గడువులోపు వివరణ ఇవ్వకుంటే విచారణ చేపట్టవలసి ఉంటుందన్నారు. విచారణ అధికారిపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వులో హెచ్చరించారు. 5 రోజుల్లో ఆదరా బాదరగా సర్టిఫికెట్లు ఇచ్చారు అంటూ ఒక న్యూస్. వాస్తవానికి నిర్మాణ సంస్థ రెండోసారి రాసిన లేఖలో బ్యారేజీకి దిగువన డ్యామేజీలున్నాయని, వాటికి రిపేర్లు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్టేకింగ్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కానీ అది లేకుండానే 3వ లేఖ రాసిన వెంటనే ఆదరా బాదరా నిర్మాణ సంస్థకు అధికారులు సీచీ ఇచ్చారు. 2021 మార్చి 15న నాటి మేడిగడ్డ ఈ తిరుపతిరావు కంప్లీషన్ సర్టిఫికెట్ను జారీ చేశారు. దానిపై అప్పటి ఎస్సీ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ లేఖ రాసిన 5 రోజుల్లోనే సీసీ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే నిర్మాణ సంస్థకు వెంటనే సీసీ జారీ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ తాగునీటికి గోదావరి నుంచి 20 టీఎంసీలు 2050 అవసరాలకు తగ్గట్టు భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలి. జలమండలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నగరంలో ఇంటింటికి తాగునీటితో పాటు సేవరేజ్ ప్లానింగ్ ఉండాలి. కాలం చెల్లిన వాటర్ పైపులైన్ల వెంబడి కొత్త లైన్ల నిర్మాణం చేపట్టాలి. గోదావరి ఫేజ్ 2కు మల్లన్న సాగర్ నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాజకీయ ప్రేరేపిత ఉచ్చుల్లో పడద్దు అంటూ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. చర్చలతోనే సమస్యలకు పరిష్కారం. ఎంప్లాయీస్కు ప్రతి నెల 1వ తేదీని జీతాలు ఇస్తున్నాం. ప్రతి నెల అప్పులకే 6,500 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. సర్వే శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు నో ఛాన్స్. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోదని వారికి వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. సిరిసిల్లాలో సర్కారు భూముల సంతర్పణ. 10 ఏళ్లలో 2,000 ఎకరాలు కాజేసిన బీఆర్ఎస్ లీడర్లు. భూ రికార్డుల ప్రక్షాళన టైంలో రికార్డులు తారుమారు. కలెక్టర్ సందీప్ కుమార్ జూ చొరవతో వెలుగులోకి అక్రమాలు. ఇప్పటికే 280 ఎకరాల వాపస్ పట్టాల రద్దు. బీఆర్ఎస్ లీడర్లు ఆనాటి ఆఫీసర్లపై కేసులు. తంగలపల్లిలో అక్రమంగా పట్టాకెక్కిన ప్రభుత్వ భూమి ఇదే ఈ చిత్రంలో మనం చూడొచ్చు. 10 ఏళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్కారు భూములకు పట్టాలు పొందిన లీడర్ల వ్యవహారాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రెవెన్యూ ఆఫీసర్లు, నాటి సర్కారు పెద్దలు కుమ్మక్కై బీఆర్ఎస్ లీడర్లకు సుమారు 2,000 ఎకరాల వరకు భూ సంతర్పణ చేయడం. ఇప్పుడు సందీప్ కుమార్ జా ప్రత్యేక దృష్టి సారించి అందులో 280 ఎకరాలను స్వాధీనం చేసుకొని పట్టాలను రద్దు చేయడం చర్చనీయాంశంగా ఉంది. ఈ నెల 6న విచారణకు రండి అంటూ కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ సమన్లు. ఈడీ కంటే ముందే ఏసీబీ విచారణ. 8న రావాలని అరవింద్ కుమార్కు, 10న రావాలని బిఎన్ రెడ్డికి నోటీసులు. ఎంఏయుడి ఎఫ్ఈఓ ఒప్పందాలపై ఆరా తీసే అవకాశం ఉంది.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కంటే ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. ఈ నెల 6న ఉదయం 10:30 గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈ మేరకు శుక్రవారం సమన్లు జారీ చేసింది. కేసులో రెండో నిందితుడు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్కు 8వ తేదీన, మూడో నిందితుడు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి 10వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి 7వ తేదీన కేటీఆర్ ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు అన్ని నాన్ బెయిలబుల్ కావడంతో కేటీఆర్ అప్రమత్తమయ్యారు. ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో విచారణ పూర్తి కాగా తీర్పు రిజర్వ్లో ఉంది. కేటీఆర్ను అరెస్టు చేయకుండానే కేసు దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు అనుమతించింది. దీంతో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కేటీఆర్కు సమన్లు జారీ చేసింది. కేటీఆర్ ఆదేశాలతోనే కొత్త అగ్రిమెంట్ అంటూ ఎంఏయుడి ఎఫ్ఈఓ ఆధ్వర్యంలో సీజన్ 10 నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫైల్ను 2023 సెప్టెంబర్లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు అప్పటి హెచ్ఎండిఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అందించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఫార్ములా ఈ ఆపరేషన్ ఎంఈయుడి మధ్య 2023 అక్టోబర్ 10న మరొక కొత్త ఒప్పందం జరిగింది. ఈవెంట్ నిర్వహణ కోసం స్పాన్సర్ ఫీజు, ట్యాక్సులు కలిపి మొత్తం 110 కోట్లు చెల్లించాలని అగ్రిమెంట్లో పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్, సివిల్ వర్క్స్ కోసం మరొక 50 కోట్లు ఖర్చు చేసేలా అండర్టేకింగ్ తీసుకున్నారు. ఇలా హెచ్ఎండిఏ బోర్డు నిధుల నుంచి 160 కోట్లు అప్రూవల్ శాంక్షన్ చేసేలా కేటీఆర్ ఆదేశాలతోనే ఒప్పందం జరిగిందని ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఎలక్షన్ కోడ్ ఉండగానే 54 కోట్లు దుర్వినియోగం అయినాయి అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాము. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలను అతిక్రమించారు. 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో హెచ్ఎండిఏ బోర్డు అకౌంట్ నుంచి 45.71 కోట్లు లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్కు తరలించారు. ఇందుకు గాను ఆర్బీఐ రూల్స్ కూడా పాటించినందున హెచ్ఎండిఏ 8 కోట్లను ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించవలసి వచ్చింది. దీంతోపాటు ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఎఫ్ఐఏకు 1.10 కోట్లు కూడా చెల్లించారు. ఇలా మొత్తం 54.89 కోట్లు మున్సిపల్ నిధులను అప్పటి మంత్రి కేటీఆర్ దుర్వినియోగం చేశారని ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు, హెచ్ఎండిఏ రికార్డులను ఏసీబీ అధికారులు ఇప్పటికే సేకరించారు. అగ్రిమెంట్లు, నిధుల చెల్లింపుల డాక్యుమెంట్ల ఆధారంగా కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించనుంది. మహిళా సంఘాలకు మొబైల్ ఫిష్ వెహికల్స్. శుక్రవారం ప్రజాభవన్లో చేపల విక్రయ వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క ఈ చిత్రంలో చూడొచ్చు. 25 వాహనాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. కాలేజీల్లో కెమెరాలు పెట్టి వీడియోలు అమ్ముతున్నారా అంటూ ఒక న్యూస్. మాజీ మంత్రి మల్లారెడ్డిపై మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద ఫైర్. పాలు పూలమ్మిన అని చెప్పుకునే మల్లారెడ్డి కెమెరాలు పెట్టి వీడియోలు అమ్ముతున్నారా అని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ప్రశ్నించారు. ఈ ఘటనపై ఇప్పటికే మల్లారెడ్డికి షోకాజ్ నోటీసులు అందించామని, విచారణకు అటెండ్ కావాల్సిందే అని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమలలో నేరెళ్ల శారద మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రిని అని మెసేజ్ చేసే ప్రయత్నం చేయాలని చూస్తే కుదరదని ఆమె హెచ్చరించారు. హాస్టల్ బాలికలకు అన్యాయం జరిగితే సహించబోనన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ప్రైవేట్ కాలేజీలకు కొత్త రూల్స్ ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే సీఎంఆర్ కాలేజీని సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతానని వెల్లడించారు. వీడియోల ఘటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ అయ్యారని, ప్రముఖ కాలేజీల్లో కూడా ఇలా జరుగుతాయా అని ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో బ్లాక్ చైన్ సిటీ త్వరలోనే ఏర్పాటు చేస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబు. ఈ చిత్రంలో చూడొచ్చు. ఫ్లో వాహనాన్ని ప్రారంభించి పరిశీలిస్తున్న శ్రీధర్ బాబు. రాష్ట్రంలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇక్కడ ఎంత విస్తరణంలో ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమల ప్రతినిధుల నిపుణులతో చర్చలు చేపట్టామన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని మాదాపూర్లో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ సంబంధించిన సెంట్రలియన్ నెట్వర్క్స్ అండ్ హెచ్సి రోబోటిక్స్ సంస్థ కొత్త క్యాంపస్ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సంస్థ 1800 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. కొత్త సాంకేతికలలో ఆవిష్కరణలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మించిన ఏఐ యూనివర్సిటీకి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాం. క్వాంటమ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించనున్నాం.
దేశంలో ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఆ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. కేంద్రం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. గ్రామీణ యువత ప్రతిభను వెలికితీస్తాం అంటున్న మంత్రి శ్రీధర్బాబు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో క్రీడలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తుందని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మంత్రి శ్రీధర్బాబును ఎన్నికైన సందర్భంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు మంత్రిని సెక్రటరీలో సన్మానించారు. అనంతరం హైదరాబాద్లో నిర్వహించిన అండర్-19 ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో బ్రోచర్ను శ్రీధర్బాబు కూడా ఆవిష్కరించారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అంటున్న ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వివరణ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు వెళ్లాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలస్యమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలేకు జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని స్వాగతిస్తున్నామన్నారు. ముస్లింలను ఓబీసీలో చేర్చి వైఎస్ఆర్ ఓబీసీల హక్కులను కాలరాశారని, దీంతో బీసీల సీట్లను ముస్లింలు తన్నుకుపోతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసేలా రేవంత్ ప్రభుత్వంపై పోరాడతామని హెచ్చరించారు. కాగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కూడా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు రైతులను పట్టించుకోలేదు అంటున్న ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్. రైతులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారని ప్రభుత్వ అడ్డూరి లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఏనాడు రైతులను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 2 సార్లు అధికారంలో ఉండి 1,00,000 రుణమాఫీ సరిగా చేయలేదని, తరుగు పేరుతో రైతులను మిల్లర్లు దోచుకుంటుంటే ఏనాడు పట్టించుకోలేదని విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదు. 2023లో రైతులు కర్రు కాల్చి బీఆర్ఎస్కు వాద పెట్టారని గుర్తు చేశారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని, ఇప్పటికే 2 లక్షల లోపు రుణమాఫీ ఏకకాలంలో చేసి చూపించామని పేర్కొన్నారు. రైతులకు ఖచ్చితంగా రైతు భరోసా అందుతుందని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలియజేశారు. రైతు భరోసాని లేట్ చేసేందుకే అప్లికేషన్లు అంటున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్ అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2వ వారంలో రైతు సమస్యలపై ఆందోళనకు చేస్తామని వెల్లడి. రైతులకు పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాదైనా ఆ హామీ అమలు చేయట్లేదని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అన్నారు. రైతు భరోసా కోసం అప్లికేషన్ తీసుకోవాలనే ఆలోచన సరికాదని, ఇదంతా కాలయాపన కోసమేనని చెప్పారు. సర్కారు ఇచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 2వ వారంలో అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఇతర బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. ప్రజలను నట్టేట ముంచుతూ విజయోత్సవాల పేరుతో పత్రికా ప్రకటనలతో సంబరాలు జరుపుకుంటుందని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబం దోచుకున్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రులు దోచుకుంటారని ఆరోపించారు. రైతులకు అరకొర మాత్రమే రుణమాఫీ చేశారని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కాదని, ప్రజలను మోసం చేసే ప్రభుత్వం అని మండిపడ్డారు. రైతుల భరోసా పేరిట అనేక రకాల కొర్రీలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, కౌలు రైతులు రైతు కూలీలను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఫామ్ హౌజ్లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు అని విమర్శలు చేస్తున్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ 10 ఏళ్లలో బీసీలను నట్టేట ముంచిండ్రు అంటున్న పీసీసీ చీఫ్. ఫామ్ హౌజ్లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. శుక్రవారం రవీంద్ర భారతిలో బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తర్వాత ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తపన పడే మరో నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అని అన్నారు. 10 ఏళ్ల పాటు బీసీలను నిలువున ముంచి మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీసీల సంక్షేమం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలకు తాము సవాల్ చేస్తున్నా అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీలను నియమించే ధైర్యం ఆ 2 పార్టీలకు ఉందా అని పీసీసీ చీఫ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే కులగణన సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కులాలకు అతీతంగా ప్రశ్నించే హక్కు కాంగ్రెస్లో ఉంటుందని, బీఆర్ఎస్ బీజేపీలో ఆ స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక యూనివర్సిటీకి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పేర్లను పెట్టేందుకు కృషి చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
బీసీ వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పాలి అంటున్న ఎమ్మెల్సీ కవిత. బీసీలంటే కాంగ్రెస్ బీజేపీకి చులకన అంటున్న ఎమ్మెల్సీ కవిత. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీలంటే ఆ రెండు జాతీయ పార్టీలకు చులకన అని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయం చేస్తున్న ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. శుక్రవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహాసభ నిర్వహించారు. ఈ సభకు కవిత చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ను ఆమె డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ కల్పించాకే స్థానిక ఎన్నికలకు నిర్వహించాలన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని, కనీసం మానవత్వం లేకుండా సీఎం వివరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో బీసీల అభివృద్ధి, ఏడాది కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమా అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు విసిన్న సవాల్ను స్వీకరించారు. రైతులు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అంటూ ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్. రైతు భరోసా ఎగ్గొట్టేందుకు సర్కారు కుట్ర చేస్తుంది అంటున్న కేటీఆర్. రైతు భరోసాను ఎగ్గొట్టేందుకు రాష్ట్ర సర్కారు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. డిక్లరేషన్ పేరుతో రైతులపై కేసులు పెట్టేందుకు కుటిల ప్రయత్నాలకు తెరదీసిందని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రైతుల నుంచి డిక్లరేషన్ అడగడానికి సిగ్గుండాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తా లేకుంటే రైతులకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదని, ప్రభుత్వమే రైతులకు డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే రైతు భరోసాపై ప్రతి ఊర్లోనూ లబ్ధిదారుల జాబితాను పెట్టాలని సవాల్ విసిరారు. కౌలు రైతుకు రైతు మందు ఇచ్చారో లేదో ప్రభుత్వం సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ప్రజాపాలన అభయహస్తం పేరిట కాంగ్రెస్ ప్రజల నుంచి దరఖాస్తును తీసుకున్నదని, అందులో రైతు భరోసా కూడా ఉందని గుర్తు చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా రైతు భరోసాకు దరఖాస్తులంటూ డ్రామా మొదలుపెట్టారన్నారు. 6 గ్యారంటీల కోసం అని ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి 1.6 కోట్ల మంది నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారన్నారు. ఇప్పుడేమో ప్రతి పథకానికి కొత్తగా దరఖాస్తులంటూ సర్కారు కాలయాపన చేస్తుందన్నారు. రైతు బంధులో 22,000 కోట్ల పక్కదారి పట్టాయని దుష్ప్రచారం చేస్తున్న సర్కారు ఏ ఊర్లో ఎంతమందికి రైతు బంధును దుర్వినియోగపరిచారో ప్రతి ఊర్లో జాబితా పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీ ఆస్తులు అంత స్పీడ్గా ఎట్లా పెరిగినాయి అంటూ కేటీఆర్ను ప్రశ్నిస్తున్న షబ్బీర్ అలీ. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా మీ దగ్గర అంటూ కేటీఆర్ను ప్రశ్నించిన షబ్బీర్ అలీ. కేటీఆర్ ఆస్తులు అమాంతం పెరగడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా అని కాంగ్రెస్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కేటీఆర్ అవినీతిపై తాను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానని, ఆధారాలతో సహా అన్నీ నిరూపించడానికి తాను సిద్ధమన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ 2009 ఎన్నికల అఫిడవిట్లో కేటీఆర్ తన ఆస్తిని 4.32 కోట్లుగా చూపారని, 2014లో 7 కోట్లుగా చూపారని తెలిపారు. ఉద్యమం చేస్తే ఆస్తులు ఎలా సంపాదించుకుంటారని ప్రశ్నించారు. గ్రేటర్ పరిధిలో నిర్మిస్తున్న హైరేజ్ బిల్డింగ్లలో కేటీఆర్కు 30% వాటాలు ఉన్నాయని, ఆధారాలతో బయటపెడతారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగదని, చట్టాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి, ఇతర రాష్ట్రాల్లో జాయింట్ వెంచర్లు అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. త్వరలో న్యూ ఎనర్జీ పాలసీ కేబినెట్ ఆమోదం తర్వాత అమల్లోకి. గ్రీన్ ఎనర్జీ పాలసీపై స్టేక్ హోల్డర్స్ సమావేశంలో వెల్లడించిన డిప్యూటీ సీఎం, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ జనరేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం హెచ్ఐసిసిలో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 పేరుతో స్టేక్ హోల్డర్తో సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిదారులు, ఇండస్ట్రీ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో పీక్ విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్ల నమోదైందని చెప్పారు. ఇది 2035 నాటికి 31,809 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ చర్యలో భాగంగా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, దానిలో భాగంగా రాష్ట్రంలో 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక క్లీన్ అండ్ గ్రీన్ ఇంధనాన్ని తెచ్చే కొత్త విద్యుత్ పాలసీని రూపొందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు.
తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారుస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. భవిష్యత్ ఇంధనం గ్రీన్ హైడ్రోజన్ అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21న కేఆర్ఎంబి మీటింగ్. 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చిన బోర్డు. సాగర్ ఎడవ కాలువ నుంచి 12 టీఎంసీల నీళ్లు ఇవ్వాలన్న ఏపీ, కుదరదన్న తెలంగాణ. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి మీటింగ్ తేదీ ఖరారైంది. ఈ నెల 21న 2 రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ అధికారులకు బోర్డు అధికారులు సమాచారం పంపించారు. వాస్తవానికి నవంబర్లో ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్న వివిధ కారణాలతో సమావేశం 2 సార్లు వాయిదా పడింది. స్కూళ్లలో ట్రాఫిక్ రూల్స్ నేర్పాలి. రోడ్డు భద్రతపై అందరికీ అవగాహన కల్పించాలి. జాతీయ మాసోత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్య. రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిక. ఖైరతాబాద్లో నిర్వహించిన రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొన్నం ట్రాఫిక్ ఆర్టీఐ ఆఫీసర్లు చిత్రంలో చూడొచ్చు. స్కూళ్లలో ట్రాఫిక్ రూల్స్ నేర్పాలని టీచర్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ సహకారం తీసుకుంటామని చెప్పారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక నుంచి 5 రోజుల్లోనే పాస్పోర్టు జారీ. ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే పాస్పోర్టు జారీ చేస్తామని సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ సెంటర్ డైరెక్టర్ స్నేహజ తెలిపారు. తత్కాల్ పాస్పోర్టు 1 రోజులోనే అందిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసులో 2024 యాన్యువల్ రిపోర్టును ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాస్పోర్ట్ జారీలో రీజనల్ పాస్పోర్ట్ సెంటర్ విశేష పురోభివృద్ధిని సాధించిందన్నారు. గత ఏడాది 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా అందులో 7.85 లక్షల మందికి పాస్పోర్టు జారీ చేశామన్నారు. ప్రస్తుతం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ పరిధిలో 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 కేంద్రాల్లో ప్రతిరోజు సరిసరిగా 4200 దరఖాస్తులు వచ్చాయని, మొత్తం 7.85 లక్షల మందికి పాస్పోర్టులు జారీ చేశామని, మిగతా వాటిని సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో పెండింగ్లో పెట్టామని పాస్పోర్ట్ డైరెక్టర్ స్నేహజ వివరించారు. ఎక్కడున్నా మాతృభాషను మరవద్దు అంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా తెలుగు ప్రజలే ఎక్కువ అంటున్న చంద్రబాబు అంతర్జాతీయ తెలుగు మహాసభను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు ఈ చిత్రంలో చూడొచ్చు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా తెలుగు ప్రజలే ఎక్కువగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికా వెళ్లి స్థిరపడిన వాళ్ళలో, అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళలో తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. తెలుగు వాళ్ళు ఏ దేశంలో ఉన్న సొంత ఊరును, మాతృభాషను మరవద్దని సూచించారు. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలను శుక్రవారం హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా, సింగపూర్, మలేషియా తదితర దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రజలను చూసే సంతోషంగా ఉందన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందుకు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఇందిరాదత్ చాలా కృషి చేస్తున్నారు. ఈ సమీక్షను ఎన్టీఆర్ స్థాపించగా అప్పటి నుంచి తెలుగు వాళ్ళందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్నారు. అనంతపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి మహబూబ్ నగర్ వరకు ఎవరు ఎక్కడున్నా తెలుగు వాళ్ళంతా ఒక్కటే. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెబుతుంది. విదేశాల్లో సైతం ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏపీ, తెలంగాణ అని చూడకుండా పరస్పరం సహకరించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. 7 గనులపై ఎన్నో ఆశలు. విస్తరణ దిశగా సింగరేణి అడుగులు. ఈ ఏడాది కొత్త గనుల తవ్వకాలపై ఫోకస్. కేంద్ర అటవీ పర్యావరణ పర్మిషన్లు రాగానే తవ్వకాలు. ఏటా 21.90 మిలియన్ల టన్నుల అదనపు ఉత్పత్తికి ఛాన్స్. 100 మిలియన్ టన్నుల టార్గెట్ సాధ్యమంటున్న ఆఫీసర్లు. కొత్త ఏడాదిలో సింగరేణి కొత్త గనులపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. త్వరలో పర్మిషన్లు సాధించుకుంటే విస్తరణ దిశగా కూడా అడుగులు వేసేందుకు సంస్థ సిద్ధమవుతుంది. ఇక సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునే అవకాశాలపై సంస్థ ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. రాష్ట్రంలోని 6 ఉమ్మడి జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో 38,594 మంది ఉద్యోగులు, 2,255 మంది ఆఫీసర్లు, 23,500 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. 22 అండర్ గ్రౌండ్ మైన్లు, 18 ఓసిప్ మైన్ల ద్వారా ఏటా 72 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. థర్మల్ పవర్ కేంద్రాలతో పాటు సోలార్ పవర్ను ఉత్పత్తి చేస్తూ ఇతర ఆవిష్కరణలతోనూ కీలకంగా మారింది. పర్మిషన్ల కోసం ఎదురుచూపు. కొత్త గనుల ఏర్పాటులో భాగంగా కేంద్ర పర్యావరణ, అటవీ అనుమతుల జాప్యం కారణంగా సింగరేణి మనుగడ ప్రశ్నార్థంగా మారింది. గతంలో నడిచిన గనుల్లో మూసిన బొగ్గు నిక్షేపాలను తిరిగి వెలికి తీసేందుకు విస్తరణ పేరుతో
ఓసీపీల ఏర్పాటుపై దృష్టి సారించింది. 7 కొత్త గనుల తవ్వకాలకు సన్నాహాలు చేస్తుంది. జనవరిలో ఒడిశాలోని నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు కంపెనీ టార్గెట్గా పెట్టుకుంది. గని నుంచి సాలిన 10 లక్షల టన్నుల బొగ్గును వెలుకు తీయనుంది. మరొక వైపు కొత్తగా 7 గనులైన గోలేటి ఓసీ, వీకే ఓసీ, జీడీకే 10 ఓసీ, రోంపేడు జీకే ఓసీ, ఎంవీకే ఓసీ, పీవీఎన్ఆర్ ఓసీపీ, వెంకటాపూర్ కేటీకే ఓసీపీ 2 అండర్ గ్రౌండ్ సెక్షన్లు స్టేజ్ 1 పర్మిషన్లు రాగా, ఇంకొక వైపు స్టేజ్ 2 పర్మిషన్ల కోసం సింగరేణి ఎదురు చూస్తుంది. గతంలో 1-2 ఏళ్లలోనే పర్మిషన్లు రాగా కఠిన నిబంధనలతో ఒక్కొక్క ప్రాజెక్టుకు కనీసం 4-5 ఏళ్ళు టైం పడుతుంది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.